కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తుంది. పాల్వంచ మండలం కిసాన్ నగర్ గ్రామంలో 20 మంది రక్త పరీక్షలు చేసుకోగా డెంగ్యూ వ్యాధిగా నిర్ధారణ అయింది. 10 రోజుల నుండి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కిసాన్ నగర్ గ్రామస్తుల్లో ఇంటికి ఒకరు లేదా ఇద్దరికి డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. డెంగ్యూ వ్యాధి విజృంభించడంతో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మాకు వర్షాలు పడడం వల్ల దోమలు ఎక్కువ అవడం జరిగింది. అవి మాకు మందులు కొట్టి మాకు దోమలు రాకుండా నీళ్లు మంచిగా ఫ్రెష్ గా రావాలని కోరుకుంటున్నాను. డెంగ్యూ జ్వరం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటి నుంచి అయినా ఏ రోగం రాకుండా చూసుకోవాలని, అన్ని శుభ్రంగా ఉంచుకోవాలని, నీళ్లు, చెత్త బండి, మేడాలు ఇంకా మాకు మంచిగా వచ్చి ఇంకా ట్రీట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు 9 మంది 10 మందికి వచ్చింది డెంగ్యూ జ్వరం. గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ చికిత్స అయింది. ఇక్కడ మా కాలనీలో కూడా మేడాలు వచ్చి మాకు టెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇలాంటి రాకుండా ఉండడానికి మంచి చేయాలని కోరుకుంటున్నాను.